ఈరోజు మనము దొండకాయ ఉల్లిపాయ కారం ఎలా చేయాలో వీడియోలో చూసేద్దామండి. దొండకాయ తినటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయండి. దొండకాయలో ఫైబరు, విటమిన్స్ ఎక్కువగా దొరుకుతుందండి. ఎక్కువ పీచు పదార్థాన్ని కలిగి ఉందండి. దొండకాయ ఎలా చేయాలంటే, ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా పచ్చెనగపప్పు, కొంచెం మినప్పప్పు, పొట్టు లేనిది మినప్పప్పు, కొంచెం నువ్వులు, కొద్దిగా నువ్వులు, వేరుశనగపప్పు కొంచెం, కొద్దిగా కొబ్బరి, ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో పెట్టి మెత్తగా కాకుండా లైట్ పలుకులుగా బరకగా మనము మిక్సీ పెట్టుకోవాలి. కొంచెం సాల్ట్, నేను ఈ పప్పులన్నీ ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నానండి. దాంట్లో కొంచెం చింతపండు, ఇవన్నీ వేసుకొని మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకున్న తర్వాత దొండకాయలు తీసుకున్నాను చూడండి. దొండకాయలు ఇలాగా తలా తోక అవి తీసేసి ఒక దొండకాయని 4 ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా తలా తోక తీసేసిన తర్వాత చూడండి, ఇలా ముందు వెనక తీసేసిన తర్వాత తలా తోక తీసిన తర్వాత ఒక్క దొండకాయని 4 ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత స్టవ్ మీద చిన్న బండీలు పెట్టుకొని దాంట్లో కొద్దిగా నూనె పోసుకుంటున్నాను. నూనె వేడెక్కిన తర్వాత కరివేపాకు కొంచెం ముందుగా ఫ్రై చేసుకుంటున్నానండి. కరివేపాకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని దాంట్లో ఒక ఉల్లిపాయ, కరివేపాకు ఇలా వేసుకున్నాను. ఆ నూనె వేడెక్కిపోయిన తర్వాత చేతి మీదకి వస్తుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా ముక్కలు కట్ చేసుకొని దీంట్లో ఫ్రై చేసుకుంటున్నాను. మాడిపోకుండా బ్రౌన్ కలర్ వచ్చే వరకు నెమ్మదిగా దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దొండకాయ ముక్కల్ని ఇలా దీంట్లో కలిపేసుకోవచ్చు. కలిపేసుకొని సిమ్ ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ దీంట్లో కూడా కలుపుతున్నాను. ముక్కలకి సాల్ట్ పడితే టేస్ట్గా ఉంటుంది కాబట్టి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు చల్లి మొత్తం గంటితో తిప్పిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి తీసిన తర్వాత చూడండి ఎలాగ నూనె తేలుతుందో. దాంట్లో కొంచెం కారం, దానికి సరిపడా కారం వేసుకోవాలి. మనం కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. మీ తినే టేస్ట్ని బట్టి కారం అనేది తీసుకోవాలి. కారం అయిన తర్వాత ముందుగా మనం పప్పులని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆ పప్పులు పౌడర్ని ఇలాగా కలుపుకోవాలండి. వీడియోలో చూపించినట్టు ఒక తర్వాత ఒకటి అలా వేయకూడదు. మొత్తం అన్నిటినీ ఫ్రై చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు పక్కన పెట్టుకున్న కరివేపాకుని ఇలా చల్లుకోవాలండి. ఇంతేనండి దొండకాయ ఉల్లిపాయ కారం తయారు చేయటం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.